ఉత్తరాంధ్రలో గెలుపు అనేది 2 పార్టీలకు చాలా కీలకం. ఎందుకంటే దాదాపుగా గెలుపు డిసైడ్ చేసేస్తది. ఒక రకంగా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉత్తరాంధ్రలో ఎవరైతే అత్యధిక స్థానాలు 34 నియోజకవర్గాల్లో ఎవరైతే అత్యధిక స్థానాలు గెలుచుకుంటారో ఖచ్చితంగా వాళ్ళే అధికారాన్ని ఫార్మ్ చేస్తారు అనేది. లాస్ట్ టైము వైఎస్ఆర్‌సీపీ 28 స్థానాల్లో అక్కడ గెలుచుకుంది. అయితే చాలా అతి తక్కువ స్థానాలకే పరిమితమైంది తెలుగుదేశం పార్టీ అప్పుడు. కానీ ఈసారి 34కి 34 క్లీన్ స్వీప్ చేయాలని అనుకుంటుంచందే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్రలో తిష్ట వేశారు. అక్కడ ప్రజల మధ్య తిరిగారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేమంతా సిద్ధం పేరుతో 4 రోజుల పాటు ఉత్తరాంధ్రలో తిష్ట వేశారు. అక్కడ కూడా తిరిగారు. ప్రజలకి చెప్పాల్సింది చెప్పారు. ఖచ్చితంగా ఉత్తరాంధ్రలో గెలుపు ఖాయమని ఎవరికి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ క్లీన్ స్వీప్ చేస్తారా లేదా అనేది ఒక ఎత్తైతే ఎవరికి వాళ్ళు క్లీన్ స్వీప్ చేయాలి అని అనుకోవడంలో తప్పు లేదు గానీ, అది సాధ్యమవుతుందా లేదంటే ప్రస్తుత పరిస్థితులను బట్టి ఇద్దరికీ సాధ్యం కాదు అనేది విశ్లేషకులు చెబుతున్నమాట. కానీ ఎవరు ఫెచ్చింగ్‌లో ఉంటారు?